ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో చాట్రాయి మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన నూజివీడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ జీఆర్కే రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అందిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు. పేదలు, రైతులు, మహిళలు, యువజనులు కేంద్ర ప్రభుత్వం పథకాలు అందేలాగా చూడటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ఆముదాల ఇసాక్, ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీ మాగంటి శ్రీనివాసరావు, చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఒబిలినేని రాజా, చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డిపల్లి చెన్నారావు, చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు అయినటువంటి శ్రీ ఆదిమూలపు నాగమోహన శర్మ, మసునూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ ఆముదాల సీతారామయ్య, వివిధ శాఖలకు చెందిన అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. ఏ కులంలోనైనా ఏ వృత్తి అయినా చేయవచ్చు. అంటే మనం చేతి వృత్తులు అన్నాం, ఇప్పుడు కుల వృత్తులు అనకుండా చేతి వృత్తులు అన్నాం. ఈ వృత్తి పథకం 18 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి వర్తించుద్దమ్మా. అప్లికేషను సిఈసి అని మన ఈ సేవ కామన్ సర్వీస్ సెంటరు పంచాయతీలో కూడా ముందు వస్తుంది, ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది, చేయించుకోండి. దానికి ఏంటంటే ఇది 5 నుంచి 7 రోజులు మీకు ట్రైనింగ్ పంపుతారు. మీరు ఏ వృత్తికి అప్లై చేస్తే ఆ వృత్తికి, అంటే మీకు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మీరు చక్కగా దాన్ని ఇంకా నైపుణ్యం పెంచుకుంటారు. మీరు చేసే పని ఇంకా నైపుణ్యంగా చేసుకుంటారు. ట్రైనింగ్ బాగుంది అనుకుంటే మీరు 15 రోజులు వెళ్ళచ్చు ట్రైనింగ్. మీరు వచ్చినందుకు నష్టపోకుండా రోజుకి 500 రూపాయల చొప్పున 7,500 రూపాయలు మీకు బత్యం ఇస్తారు. మీరు ఏమి లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ట్రైనింగ్ అయిపోగానే మీరు చేస్తున్న ఆ వృత్తిలో మీరు చాలా నైపుణ్యం కలిగిన వారు అని ఒక సర్టిఫికెట్, ఒక బ్యాడ్జీ ఇస్తారు. అవి మనకు జీవితకాలంలో ఎప్పుడైనా ఉపయోగపడతాయి. వెంటనే 15,000 రూపాయలు విలువ కలిగిన ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు ఇస్తారు. ఆ తర్వాత మీరు ఇంకా దాన్ని అభివృద్ధి పరచుకోవాలని అనిపిస్తే బ్యాంకు వారు 1,00,000 రూపాయలు పావలా వడ్డీ, కేవలం పావలా వడ్డీతో ఇస్తారు. 18 నెలల్లో తీర్చుకోవచ్చు. ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే 2 లక్షలు ఇస్తారు, 30 నెలల్లో పావలా వడ్డీతో తీర్చుకోవచ్చు. ఇంకా బాగుంటే 3 లక్షలు ఇస్తారు, 50 నెలల్లో తీర్చుకోవచ్చు. ఉచితం ఏమీ ఉండదు. ఇంత పెద్ద పథకం దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు వృత్తి పని చేసుకునేవాళ్ళు. వీళ్ళందరికీ వర్తించుద్ది. పెద్ద పథకం అన్నమాట. ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది తల్లి. ఆ పథకానికి ఉచితం ఇస్తే దేశం చాలా దెబ్బతింటుంది. ఉచితం అనేది ఏదో ఓట్ల కోసం ఈ మధ్య ఉచితాలు అలవాటు చేయడం కానీ, మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి, స్వావలంబనకి, మీరు బాగుపడి ఇంకొకరికి కూడా బాగు చేయడానికి ఉద్దేశించినటువంటిది ఈ పథకం. ఈ పథకం విశేషం ఏంటంటే ఇందులో కొంతమంది చక్కటి నైపుణ్యంతో పనిచేసుకోవచ్చు. కమ్మరి, కొమ్మరి, రకరకాల మంచి వస్తువు తయారు చేశారనుకోండి, ఒక లోహ వస్తువు లేదా ఒక గిన్నె, ఒక పాత్ర, ఇలా దీన్ని మీ యొక్క మార్కెటింగ్కి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్కి అనుసంధానం చేస్తుంది ప్రభుత్వం. అంటే మీరు ఒక మంచి వస్తువు ఇక్కడ తయారు చేస్తే అమెరికా వాడు కొంటారు, వాళ్ళంత డబ్బులు వస్తాయి. మనకి దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మీరు ఈ వృత్తి పరివారం అంతా కొన్ని కోట్ల మంది ఉన్నారు కాబట్టి వారు బాగుపడితే దేశం అంతా బాగుపడినట్టే. ఇంకెవరో బాగు చేయాల్సిన అవసరం లేదు. అందరూ బాగుంటే దేశం బాగున్నట్టే కదా. నేను మీకు మనం చేసేది ఏంటంటే, మీకు అవకాశం ఉంటే వినియోగించుకోండి. మీకు అవకాశం లేకపోతే మీరు చుట్టూ చూస్తే వృత్తి పని వాళ్ళు చాలామంది కనపడతారు. పెట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళతో అప్లై చేయొచ్చు. మీరు బాగుపడంగా దేశాన్ని బాగు చేయమని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఆ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, ఇంకా రెండోది ఏంటంటే, మీరు తల్లులు ఇక్కడ ఇప్పుడు చూస్తే 80% ఆడవారు ఉన్నారు, 20% మగవారు ఉన్నారు. అంటే మీరే ముందంజలో ఉన్నారు. మీ యొక్క శక్తిని గుర్తించి మోడీ గారు నారీ వందన్ అభియాన్ అనే ఒక స్కీమ్లో